ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వార్నింగ్ ఇచ్చారు. 48 గంటల్లో హర్మూజ్ జలసంధిని తెరవాలని హెచ్చరించారు. ఎలాంటి బెదిరింపులు లేకుండా హర్మూజ్ జలసంధిని తెరవాలన్నారు. హర్మూజ్ను పూర్తిగా తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ విద్యుత్ కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేస్తామని, ఇరాన్లోని పెద్ద విద్యుత్ కేంద్రంతోనే దాడిని ప్రారంభిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ రోజు రోజుకు అత్యంత తీవ్ర రూపం దాలుస్తోంది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల తీవ్రత పెంచగా ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. తాజాగా ఇజ్రాయెల్లోని డియోనా, అరద్ ప్రాంతాలపై ఇరాన్ క్షిపణుల దాడి చేస్తోంది. ఇరాన్ క్షిపణుల దాడిలో 100 మందికి పైగా స్థానికులకు గాయాలయ్యాయని, గాయపడిన వారిలో చిన్నారులు కూడా ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు ఇజ్రాయెల్ అమెరికాకు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్లోని డియోనా, అరద్ ప్రాంతాలపై దాడుల తర్వాత ఎక్స్లో ఐఆర్జీసీ పోస్ట్ చేసింది. ఇజ్రాయెల్ అమెరికా విస్తుపోయేలా తమ యుద్ధ తంత్రాలుంటాయని ఐఆర్జీసీ తెలిపింది. ఇజ్రాయెల్ గగనతలంపై ఇరాన్ క్షిపణులు ఆధిపత్యం సాధించాయని, తమ క్షిపణులు అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ విఫలమైందని ఐఆర్జీసీ తెలిపింది. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ రోజు రోజుకు అత్యంత తీవ్ర రూపం దాలుస్తోంది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల తీవ్రత పెంచగా ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. తాజాగా ఇజ్రాయెల్లోని డియోనా, అరద్ ప్రాంతాలపై ఇరాన్ క్షిపణుల దాడి చేస్తోంది. ఇరాన్ క్షిపణుల దాడిలో 100 మందికి పైగా స్థానికులకు గాయాలయ్యాయని, గాయపడిన వారిలో చిన్నారులు కూడా ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు ఇజ్రాయెల్ అమెరికాకు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్లోని డియోనా, అరద్ ప్రాంతాలపై దాడుల తర్వాత ఎక్స్లో ఐఆర్జీసీ పోస్ట్ చేసింది. ఇజ్రాయెల్ అమెరికా విస్తుపోయేలా తమ యుద్ధ తంత్రాలుంటాయని ఐఆర్జీసీ తెలిపింది. ఇజ్రాయెల్ గగనతలంపై ఇరాన్ క్షిపణులు ఆధిపత్యం సాధించాయని, తమ క్షిపణులు అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ విఫలమైందని ఐఆర్జీసీ తెలిపింది. ప్రస్తుతం యుద్ధ మేఘాలు రోజు రోజుకి కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, ఎవరు కూడా తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. శాంతి కపోతాలు ఎగిరే అవకాశం ఉందా లేదా? ఖచ్చితంగా ఇప్పట్లో మాత్రం యుద్ధానికి బ్రేక్ పడే అవకాశం కనిపించట్లేదు. 2 దేశాలు, అంటే మనం 3 దేశాల గురించి మాట్లాడుకోవాలి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ 3 దేశాలకు సంబంధించినంత వరకు తమ వైఖరిని స్పష్టం చేస్తే ఎక్కడ కూడా తాము తగ్గడం లేదు, యుద్ధాన్ని కొనసాగిస్తామని చెప్తుంది. ఇజ్రాయెల్ దాడుల్ని గట్టిగా తిప్పి కొడుతున్నట్టుగా మరోవైపు ఇరాన్ ప్రకటిస్తుంటే ఇరాన్ పై దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ అంటుంది. ఈ రకమైన పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే 2 రకాల వైఖరులు మనకి ఇక్కడ కనిపిస్తుంది. అమెరికా ఒక రోజు వెనకడిగేసినట్టు కనిపిస్తుంది. మేము చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాం, యుద్ధాన్ని ఆపడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అని ట్రంప్ ఒక రోజు చెప్తున్నారు. మరో రోజు మేము 48 గంటల లోపు టైం ఇస్తున్నాము, దీనికి స్పందించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ట్రంప్ ఒకవైపు ప్రకటిస్తున్నారు. మొత్తానికి ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతుంది. ఎప్పుడు బ్రేక్ పడుతుంది అనేది మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూసే పరిస్థితి కనిపించింది. కేవలం రష్యా యుక్రెయిన్ వార్ లాంటిది అయితేనేమో మిగతా దేశాలపైన పెద్దగా ప్రభావం పడలేదు, కానీ మిడిల్ ఈస్ట్ లో నెలకొని ఉన్న ప్రత్యేక పరిస్థితులు, ఆయిల్, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి దేశంలోనూ ప్రస్తుతం ఇంపాక్ట్ కనిపిస్తున్న నేపథ్యంలో యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే భావన మాత్రం సర్వత్రా వ్యక్తం అవుతున్నప్పటికీ ఈ 3 దేశాలకు సంబంధించి మాత్రం ఆ రకమైన పరిస్థితి ప్రస్తుతం కనిపించట్లేదు. తాజాగా ట్రంప్ ఒక పోస్ట్ చేశారు. దానికి సంబంధించినంత వరకు ఇరాన్ జలసంధికి సంబంధించి, నౌకల రాకపోకలకు సంబంధించి, 5 ట్యాంకర్ల రాకపోకలకు సంబంధించి 48 గంటల లోపు ఆంక్షలు ఎత్తివేయకపోతే తమ దాడులు తీవ్రతరం చేస్తామని ఆయన చెప్పేసి ఆయన హెచ్చరించిన పరిస్థితి కనిపించింది. ఇరాన్ కూడా అదే స్థాయిలోనే దాడులు చేస్తుంది, ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తుంది. అదేవిధంగా యుఎస్ బేస్ ఎక్కడైతే మిడిల్ ఈస్ట్ లో ఉన్నాయో అక్కడ కూడా దాడులు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు యుద్ధమాగే పరిస్థితి అయితే కనిపించట్లేదు. పరిస్థితులకు సంబంధించినంత వరకు ఇరాన్ వైఖరి మారట్లేదు. అదేవిధంగా ఇజ్రాయెల్, అమెరికాలు కూడా తమ వైఖరిని కొనసాగిస్తున్నట్టుగానే కనిపిస్తుంది. నరసింహరావు, హిందూ మహాసముద్రం వరకు కూడా యుద్ధ నౌకలు అంటే అవి కూడా వచ్చినటువంటి వార్తలు మనం వింటూ ఉన్నాం. మరోవైపు ఇటు రష్యా కూడా
అమెరికాతో అంటే ఒక విధంగా హెచ్చరికే జారీ చేసినట్టు అనుకోవాలా? ఎందుకంటే ఇటు ఉక్రెయిన్కి మీరు హెల్ప్ చేయకుండా ఉన్నట్లయితే గనక విరమించుకుంటే మేము కూడా ఇంధనానికి సంబంధించి ఇలాంటి మాటలు మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది. సో 22 దేశాలు కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలుస్తోంది హర్ముజ్ జలసంధికి సంబంధించి కూడా విరమించుకోవాలని. ఏ విధంగా చూడాలి? రష్యా దీనికి సంబంధించినంత వరకు వైఖరిని చూస్తే రష్యా రెండు రకాలుగా దీనికి సంబంధించిన విషయాన్ని చెప్తున్నట్టుగా కనిపిస్తుంది. అమెరికాకు చెప్తుంది వైఖరిని మార్చుకోవాలి, ఈ రకంగా ఉండొద్దు. ఎందుకంటే అమెరికాకు సంబంధించిన పూర్తి రహస్యాలను, స్పైకి సంబంధించిన ఇతర రహస్యాలను ఇరాన్ కి ఎప్పటికప్పుడు రష్యానే అందజేస్తుందని విమర్శలు ఉన్నాయి. రష్యా కూడా దాన్ని పరోక్షంగా అంగీకరిస్తుంది. మేము కూడా ఇలాంటి పద్ధతిని ఆపుతాం, కానీ మీరెందుకు మరి ఉక్రెయిన్ కి సహకారం అందిస్తున్నారని చెప్పేసి ఈ అంశాన్ని కూడా రష్యా తెరపైకి తీసుకొస్తుంది. చాలా రకాలైన అంశాలు ఇక్కడ మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. రష్యా వైఖరి కూడా ప్రత్యక్షంగానే పూర్తిగా ఇరాన్ కి సహకారం అందిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇందులో మొత్తం ఎపిసోడ్ లో మనం ఒకసారి భారత్ వైఖరిని చూస్తే భారత్ గత వారం రోజుల నుంచి తన వైఖరిని కొంత మార్చుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇరాన్ కు సంబంధించిన ప్రధానమంత్రితో గానీ, ఇరాన్ కు సంబంధించిన విదేశాంగ మంత్రులతో భారత్ రెగ్యులర్ గా మాట్లాడడం అనేది ఒక ఇంపార్టెంట్ ప్రక్రియగా చూడాలి. యుద్ధం ప్రారంభమైన తొలి నెలలో భారత్ పూర్తిగా ఇరాన్ వైఖరికి సంబంధించినంత వరకు పూర్తిగా అమెరికాకు కొంత సపోర్ట్ చేసినట్టుగా కనిపించింది. కానీ ఇప్పుడు భారత్ ఇరాన్ కు సంబంధించిన ప్రధానమంత్రితోని భారత ప్రధాని మాట్లాడారు. అదేవిధంగా ఇరాన్ కి సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రితో కూడా భారతదేశానికి సంబంధించిన జయశంకర్ మాట్లాడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇరాన్ పట్ల భారత వైఖరి కొంత ఏమైనా మారుతుందా అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే చారిత్రాత్మకంగా ఇరాన్ తో భారత్ కి సన్నిహితమైన సంబంధాలు ఉన్న నేపథ్యంలో అమెరికా కూడా ఈ రకమైన వైఖరిని కొనసాగించడం వల్ల ఇంపాక్ట్ ఎక్కువగా పడుతున్న దేశాలకు సంబంధించి భారత్ కూడా ఉంది. భారత్ కి ఇప్పటికే ఎల్పీజీకి కానీ, ఆయిల్కి కానీ అనేక రకమైన ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలో భారత్ కూడా ఇరాన్ వైపు కొంతగా మొగ్గు చూపుతున్నారు. పూర్తిగా అని చెప్పలేను కానీ ఆ దేశానికి సంబంధించిన నేతలతో మాట్లాడుతున్నట్టుగా, రెగ్యులర్ గా మాట్లాడుతున్నట్టుగానే మనకు సమాచారం అందుతుంది. రైట్ నరసింహారావు, థ్యాంక్ యూ.